అందరికీ నమస్కారం అండి. ఈరోజు రైట్ సర్జన్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి మన ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అనే దాని మీద ఒక వీడియో చేద్దాము. రైట్ వేస్ టు చూస్ గుడ్ సర్జన్ ఫర్ యువర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మన కాన్సెప్ట్. ఎందుకంటే చాలామంది ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చా లేదా, చేసుకోవాలంటే ఎక్కడ చేసుకోవాలి, ఏ క్లినిక్ వెళ్ళి చేసుకోవాలి అనే దాని మీద చాలా కన్ఫ్యూజన్స్ అయితే చాలామందికి ఉన్నాయి. ఇలా కన్ఫ్యూజన్స్ ఎందుకు వస్తాయంటే వాళ్ళకి తెలియకపోవడమే, ఎవరిని చూస్ చేసుకోవాలి, ఏ క్లినిక్ వెళ్ళాలి అనేది క్లారిటీ లేకపోవడమే. ఈ వీడియో చేయడానికి గల కారణాలు ఏంటంటే చాలామంది నాకు పేషెంట్లు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎట్లా క్లినిక్ తెలుసుకోవాలి డాక్టర్ తెలియడం లేదు, నేను తెలియక ఎక్కడెక్కడ వెళ్ళాను, తర్వాత మీ దగ్గర రిపేర్ కోసం వచ్చాను, లేకపోతే రకరకాలుగా అట్లా చెప్పడం జరిగింది. అందువల్ల చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కొద్దిమంది అయితే కాస్ట్ బట్టి చూస్ చేసుకుంటున్నారు, ఎంత కాస్ట్ తక్కువ ఉంటే అట్లా వెళ్తున్నారు. ఇంకొంతమంది టెక్నిక్స్ అడుగుతున్నారు, దాని ప్రకారం చూస్ చేసుకుందామని పోతున్నారు. ఇంకొంతమంది జస్ట్ ఏదో ఆఫర్ ఇచ్చారని అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి వెళ్తున్నారు. కానీ చాలా తక్కువ మంది బెస్ట్ క్లినిక్, బెస్ట్ సర్జన్ ఎవరు, బెస్ట్ రిజల్ట్ ఏంటి అనే దాని మీద ఎవరు పోవడం లేదు. కాబట్టి ఆ విధంగా రీసెర్చ్ చేయాలి. సో ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ నేను చెప్పదలుచుకున్నాను. దాన్ని బట్టి మీరు మీ చాయిస్ కరెక్ట్గా మీరు డెసిషన్ తీసుకున్నారా లేదా చూసుకోవచ్చు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఏ విధంగా చూస్ చేసుకోవచ్చు, ఒక 80% 90% మీకు ఒక ఐడియా వస్తే వస్తుంది. మనం బేసిక్గా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ ఇది సర్జరీ కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే నో యువర్ సర్జన్, అంటే మీ సర్జన్ ఎవరో మీరు తెలుసుకోండి. రెండవ పాయింట్ ఏంటంటే నో ఈజ్ రిజల్ట్స్, మీ సర్జన్ తెలుసుకున్న తర్వాత ఆయన రిజల్ట్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోండి. మూడో పాయింట్ అయితే నో ఈజ్ క్లినిక్ ఫెసిలిటీస్, ఎందుకంటే సేఫ్టీ ఏంటి, ప్రోటోకాల్స్ ఏంటి, దీంట్లో అన్నీ వస్తాయి. ఈ 3 పాయింట్లు మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోగలిగితే 90% మీరు మొత్తము పాయింట్స్ అన్ని కవర్ చేసినట్టే. నో యువర్ సర్జన్లో ఫస్ట్ చూడాల్సిన పాయింట్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ మనం చూసినప్పుడు 5 years ఉందా, 10 years ఉందా, 15 years ఉందా, దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెంబర్ 2 ఏంటంటే మీ సర్జన్కి అన్ని టెక్నిక్స్ చేయడం వచ్చా లేదా. ఎఫ్యూటీ, ఇప్పుడు ఎఫ్యూ చేస్తున్నాము, ఎఫ్యూటీ కూడా చేయడం వచ్చా లేదా. ఎందుకంటే 2006 to 2014 వరకు ఎఫ్యూటీ టెక్నికే చేశాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎఫ్యూటీ టెక్నిక్ లిటిల్ కాంప్లికేటెడ్ సర్జరీ, అది చేయడం వస్తే మీ సర్జన్కి ఎఫ్యూఈ చాలా ఈజీగా చేయగలడు. రెండవది ఏంటంటే దాంట్లో ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది, దీంట్లో ఈజీగా హ్యాండిల్ చేయగలడు. అట్లనే టెక్నిక్స్ అప్గ్రేడ్ చేసుకోగలడు. అందువల్ల మీ సర్జన్కి అన్ని టెక్నిక్స్ వచ్చా లేదా అనేది చూసుకోవాలి. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే మీ సర్జన్ రిపేర్ కేసెస్ చేయగలరా లేదా. రిపేర్ కేసెస్ అంటే ఒక చెప్పడం కాదు, విత్ రిజల్ట్స్ చూపించాలి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒకవేళ నా కేసు ఏదైనా క్లారిటీగా ఫెయిల్ అయినా కూడా మళ్ళీ రిపేర్ చేసే కెపాసిటీ ఆయనకు ఉంది అనే క్లారిటీ వస్తుంది. సో రిపేర్ సర్జరీస్ చేసే కెపాసిటీ మీ సర్జన్కి ఉందా లేదా అనేది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి రెస్పాన్సిబుల్ సర్జన్ అయి ఉండాలి. రెస్పాన్సిబుల్ సర్జన్ అంటే ఏంటంటే మనకు ట్రాన్స్పరెంట్గా చెప్పడం కావచ్చు, లేకపోతే పోస్ట్ ఆపరేటివ్ కేర్ కావచ్చు. ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత నువ్వు ఎవరు అనేటట్టు కాకుండా ఫాలోఅప్స్లో మీకు అసిస్టెన్స్ బాగా చేయాలి. రెస్పాన్సిబుల్ సర్జన్ అంటే ఇంకోటి బ్లడ్ టెస్ట్లు చేసే ముందు కూడా నో చెప్పగలగాలి. సపోజ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఈ కేసు చేయలేము, నో అని చెప్పాలి. అన్ని సర్జరీస్ తీసుకోకూడదు. మీ ఏజ్ తక్కువ ఉందనుకోండి, సర్జరీ మీకు వద్దు అని చెప్పి గట్స్ ఉండాలి. అట్లాంటి రెస్పాన్సిబుల్ హానెస్ట్ సర్జన్ని మీరు చూస్ చేసుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటంటే కాంప్లికేషన్స్ హ్యాండిల్ చేసే కెపాసిటీ మీ సర్జన్కి ఉందా లేదా. ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సర్జన్తో సరిగ్గా కమ్యూనికేట్ చేసే కెపాసిటీ లేకపోతే మీకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదనుకోండి, సర్జరీ రోజు కానీ కన్సల్టేషన్లో కానీ, ఆయన తర్వాత మీతో మాట్లాడండి. అసలు అట్లా కాకుండా మీ కాంప్లికేషన్స్ ఏమొచ్చినా మీకు అసిస్ట్ చేయగలడా లేదా అనేదాన్ని మీరు గమనించాలి. లాస్ట్ పాయింట్, మీ సర్జన్ ప్యాషనేట్గా ఉన్నాడా లేదా, ఎనర్జీగా ఉన్నాడా లేదా, ఆర్టిస్టిక్ హ్యాండ్ ఉందా లేదా, ఇవన్నీ మీకు మాట్లాడితే తెలిసిపోతుంది. ఈ పాయింట్స్ మొత్తం మీరు చూడాలి. ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా మీరు బెస్ట్ సర్జన్ దగ్గరికి వెళ్తున్నట్లే. సో దీస్ ఆర్ ది పాయింట్స్ అబౌట్ నో యువర్ సర్జన్. రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నో ఈజ్ రిజల్ట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి.
చాలా మంది నాకు చెప్తున్నారు, నేను కూడా అక్కడ వీడియోలు చూశాను, ఇక్కడ వీడియోలు చూశాను అని. ఏం వీడియోలు చూశారని మనం అడిగిన తర్వాత వాళ్ళు చూపిస్తే అక్కడ ఏం రిజల్ట్స్ ఉండవు. ఏదో టెక్నిక్ పేరు చెప్పడము, లేకపోతే ఏదో ఊరినే మార్కింగ్ వేసేది చూపించడం, లేక బ్యాండేజ్ రిమూవ్ చేసేటట్టు చూపించడము, కన్సల్టేషన్లో కూర్చున్నట్టు చూపించడము, అది కాదు రిజల్ట్స్ అంటే. రిజల్ట్స్ అన్న తర్వాత దాన్ని చేసి వీడియో పెడితే వేస్ట్ కదండి. మనకు పేషెంట్ కూర్చున్నాడు, మాట్లాడినాడు, పోయినాడు, ఆ వీడియో పెడుతున్నారు చాలామంది. పుస్తకం తీసి మనం చదివినట్టుగా ఉంటుంది వీడియో, కానీ ఎగ్జామ్ రిజల్ట్స్ అక్కడ ఉండవు. కాబట్టి రిజల్ట్స్ అంటే ఏంటంటే ఒక పేషెంట్ చూపించినప్పుడు ఆ పేషెంట్ బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్స్ మనకు ఒక వీడియో ఉందా లేదా అనేది చూడాలి. అట్లాంటి చాలా వందల వీడియోలు మనం చూడాలి. ఎందుకంటే ఒక్క వీడియో తీయడానికి జెన్యూన్ సర్జన్కి 8 months టైం పడుతుంది, లేకుంటే 10 months టైం పడుతుంది. మిగతా పేషెంట్లు అందరూ కూడా రారు, వీడియో ఇవ్వరు, కొద్దిమందే ఇస్తారండి. అలాంటప్పుడు ఏ ఒక్క వీడియో కూడా లేకుండా ఊరినే మనము ఏదో పేషెంట్ మాట్లాడే వీడియోస్ కావచ్చు, ట్రాన్స్ప్లాంటేషన్ వెంటనే మొత్తం పిక్చర్ పెట్టేస్తారు, 5,000 గ్రాఫ్ట్ అని పెడతారు. దానివల్ల పేషెంట్లకి ఏం యూజ్ లేదు. దాన్ని చూసి అబ్బా ఇది ఇలా ఉంటుంది అనుకోవడం తప్ప. మనకు కావాల్సింది బిఫోర్ ఆఫ్టర్ ఆ 8 months కన్సిస్టెంట్గా ఫాలో అవుతేనే మనకు వీడియో తీయగలం పేషెంట్ది. కాబట్టి బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్స్ వీడియోస్ కావాలి. కొత్త వీడియోస్ వేస్ట్. ఇది చాలా మంది నాకు చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే వీడియోస్ చాలా చోట్ల చూసాం సార్ అంటే అందులో ఏముందంటే ఏముండదు మళ్ళీ. సో కాబట్టి రిజల్ట్స్ వీడియోస్ ఇంపార్టెంట్. దీంట్లో ఊరికే ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం రిజల్ట్స్ కాదు. తల మీద ఎయిర్ 1/2 mile డిస్టెన్స్, 1/2 kilometer నుంచి ఎవరో చూసి నీకు ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యిందా అంటే ఇంకా అది అటర్ ఫ్లాప్ ట్రాన్స్ప్లాంట్ అని అర్థం. మన హెయిర్ స్టైలిస్ట్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ కనుక్కోకూడదు. అంటే రిఫైన్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళు ఉండాలి. రిఫైన్డ్ అన్నప్పుడు ఎలా తెలుస్తుంది? హెయిర్ లైన్ చూస్తే మనం గమనిస్తే అర్థమైపోతుంది. హెయిర్ లైన్ న్యాచురల్గా ఉందా లేదా. హెయిర్ లైన్ న్యాచురల్గా ఉందనుకోండి, డెఫినెట్గా ఆయన మంచి సర్జన్ అని అర్థం. ఏ ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నాడో, ఏ టెక్నిక్ వాడుతున్నాడో పక్కన పెడితే న్యాచురల్ రిజల్ట్స్ ఉన్నాయి లేదా. అది మూడో పాయింట్ ఏంటంటే డోనర్ మేనేజ్మెంట్. బ్యాక్ సైడ్ ఊరికి మొత్తం హెయిర్ తీసేస్తే అసలు బాగుండదు. బ్యాలెన్స్డ్ డోనర్ మేనేజ్మెంట్ చేయాలి. వెనకాల మీకు ఒకసారి తీసిన తర్వాత 2 సార్లు తీసిన తర్వాత డోనర్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, చాలా బాగుందా లేదా, బ్యాక్ సైడ్ ఏమైనా డ్యామేజ్ అయ్యిందా అనేది మీరు గమనించాలి. ఈ 2 చూస్తే మనకు రిజల్ట్స్ న్యాచురల్గా తెలిసిపోతుంది. లాస్ట్ పాయింట్ ఏంటంటే రిపేర్ కేసెస్ చేయగలరా లేదా. రిపేర్ కేసెస్ చేస్తే ఊరికే చేసినానని చెప్పడం కాదు, చేసినానని చెప్పేసి ఫోటో పెడతారు. దాని రిజల్ట్స్ చూడాలి మీరు. బిఫోర్ స్పాయిల్ ట్రాన్స్ప్లాంట్ ఎలా ఉంది, ఏ విధంగా రిపేర్ చేశారు, దాని రిజల్ట్స్ ఏంటి. ఆ విధంగా మీరు కొన్ని వీడియోలు చూడగలిగితే రిజల్ట్స్ గురించి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది సెకండ్ పాయింట్. నో ఈజ్ రిజల్ట్స్ అన్నప్పుడు ఈ పాయింట్స్ అన్ని మనం చూడాలి. అప్పుడు ఆల్మోస్ట్ క్లారిటీ ఓకే వీళ్ళ దగ్గర చేసుకుంటే మనకు రిజల్ట్స్ ఇలా ఉండొచ్చు అని ఒక అప్రాక్సిమేట్ ఐడియా వస్తుంది. ఎందుకంటే ఈచ్ సర్జన్కి డిఫరెంట్గానే ఉంటుంది. నేను ఎన్ని థౌజండ్స్ ఆఫ్ సర్జరీస్ చేసినా కూడా, నేను 2006 నుంచి ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేస్తున్నాను, 2006 December నుంచి. అయితే ఒక్క పేషెంట్ ఉన్నట్టు ఇంకో పేషెంట్ ఉండదు. అందువల్ల ఈచ్ పేషెంట్కి ప్లాన్ వేరే ఉంటుంది, ఎగ్జిక్యూషన్ వేరే ఉంటుంది, రిజల్ట్స్ వేరే రకంగా వస్తాయి. కాబట్టి మనం మంచి సర్జన్ చూస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నో ఈజ్ రిజల్ట్స్ అన్నప్పుడు మీ సర్జన్ కన్సిస్టెంట్గా సర్జరీస్ చేస్తున్నాడా లేదా, అది వాళ్ళ వెబ్సైట్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మీ విధమైన మీరు రీసెర్చ్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా అదే వర్క్లో ఉన్నాడు అనుకోండి, మీ సర్జను మంచి రిజల్ట్స్ ఇవ్వగలడు మీకు. ఎప్పుడో ఏదో ప్రాక్టీస్ చేసుకొని ఇది అప్పుడప్పుడు చేసినారు అనుకోండి, అప్పుడు మీకు రిజల్ట్స్ సరిగా రావు. సో కొంతమంది అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు పెట్టింటారు. అలా కాకుండా ఎక్స్క్లూజివ్గా కాన్సన్ట్రేషన్ ఫోకస్ మీ కేసు మీద, మీ ట్రాన్స్ప్లాంట్ మీదనే ఉందా లేదా అట్లా. సో కన్సిస్టెన్సీ అంటాం. అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి సేమ్ వర్క్ చేస్తున్నాడా లేదా, కంటిన్యూషన్ ఉందా లేదా అనేది కన్సిస్టెన్సీ అని చెప్తాము. అది కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. అట్లా కన్సిస్టెంట్గా రిజల్ట్స్ ఇచ్చేవాళ్ళు, ఎప్పుడు మన కీప్ ఆన్ అప్డేట్ చేసేవాళ్ళు డెఫినెట్గా మీకు మీ సర్జరీ బాగా చేయగలరు. ఫాలోఅప్స్. ఈరోజు సర్జరీ అయిపోయింది, చాలామంది సర్జరీ అయిపోయిన తర్వాత మీకు అసలు కనపడరు. అట్లా ఉండకూడదు. సర్జరీ అయిన తర్వాత మీ సర్జన్ ఏం కేర్ తీసుకున్నాడు, నెక్స్ట్ డే టీమ్ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా లేదా, 13 days తర్వాత వాషింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా లేదా, తర్వాత ఫాలోఅప్స్ మీకు హెల్ప్ చేశారా లేదా, ఏం కాంప్లికేషన్స్ రెడీగా అవైలబిలిటీ ఉన్నారా లేదా అని చెప్పేసి నెక్స్ట్. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎక్కడో ట్రాన్స్ప్లాంట్ చేసుకొని నాకు వాట్సాప్ మెసేజ్ పెడుతుంటారు, సార్ హెయిర్ లైన్ బాగుందా, హెయిర్ వాష్ 10 days అని చేయలేదు అని పెడుతుంటారు. నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. హెయిర్ వాష్ నెక్స్ట్ డేనే చేయాలి, హెయిర్ వాష్ నెక్స్ట్ డే చేయాలి అంటే వాళ్ళు ఎవరో సజెషన్ కూడా ఇవ్వలేదని అర్థం. సో ఇటువంటి సిచ్యువేషన్ చాలా చూశాను నేను. ఇంకొంతమంది 1 month వాష్ కూడా చేయరు, సరిగ్గా ఇన్స్ట్రక్షన్ చెప్పరు. ఇంకొంతమంది 1 week తర్వాత మినాక్సిల్ వాడుతుంటారు, మినాక్సిడిల్. ఇవన్నీ పోస్ట్ కేర్ కింద వస్తాయి. పోస్ట్ సర్జికల్ కేర్ అంటే పేషెంట్ మన దగ్గర రాకముందు ఎటువంటి కేర్ మనం తీసుకున్నామో, మన దగ్గర రావడానికి ఎటువంటి ప్రయత్నం చేసామో, తర్వాత కూడా సర్జరీ అయిన తర్వాత అంతే రెస్పాన్సిబిలిటీతో మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి.
స్పూన్ ఫీడింగ్ ఇవ్వాలి, రిటర్న్ ఇవ్వాలి, వర్బల్ ఇవ్వాలి, వీడియోస్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది. సో సర్జరీ ఒకటే చేసుకుంటే అయిపోదు. ఇవన్నీ రీజన్స్ క్లినిక్ ఫెసిలిటీస్ కింద వస్తాయి, రెస్పాన్సిబుల్ సర్జన్ కింద వస్తాయి. ఈ విధంగా మీరు ఈ 3 పాయింట్లు కొంచెం ఎలాబొరేట్ చేసి చూసుకుంటే డెఫినెట్గా మీరు ఎక్కడ ఏ పేషెంట్ కూడా మంచి క్లినిక్ మిస్ అవ్వరు అనేది ఉద్దేశం. లాస్ట్ పాయింట్ ఏంటంటే క్లినిక్ ఫెసిలిటీస్. చాలామంది కాస్ట్ పరంగా కానీ, అడ్వర్టైజ్మెంట్ పరంగా కానీ, ఏదో రెఫరెన్స్ పరంగా కానీ చూజ్ చేసుకున్నప్పుడు లాస్ట్ పాయింట్ చాలామంది మర్చిపోతారు. క్లినిక్ ఫెసిలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ క్లినిక్ ఫెసిలిటీ అంటే ఏంటంటే అసలు స్టెరిలైజేషన్ ప్రోటోకాల్స్, డిస్పోజబుల్ ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళు వాడతారా వాడరా అనేది చాలామంది అసలు అడగరు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఇప్పుడు ఆ క్వాలిటీ అనేది అక్కడ కూడా ఉంటుంది. డిస్పోజబుల్స్ వాడకపోయినా, మంచి ఇన్స్ట్రుమెంట్స్ వాడకపోయినా, సర్జరీ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వకపోయినా మీ సర్జరీ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. చాలామంది డాక్టర్స్కి సర్జరీ ప్రోటోకాల్స్ తెలియదు. సర్జన్స్ వేరే, మిగతా వాళ్ళు వేరే. సర్జన్ అన్నవాడు డైలీ సర్జరీస్లోనే పుట్టి పెరిగింటాడు కాబట్టి ఆపరేషన్ థియేటర్ క్లీనింగ్ ఎలా చేయాలి, ఏ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ వాడాలి, స్టెరిలైజేషన్ ఏం చేయాలి, డిస్పోజబుల్స్ ఏం వాడాలి, ఒక క్లారిటీ ఉంటుంది. చాలామంది ఇప్పుడు టెక్నీషియన్స్, క్వాక్లో, అమెచ్యూర్ డాక్టర్స్ ఏంటంటే ఒక చిన్న ప్లేస్లో, ఒక 100 ప్లేస్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. 95% క్లినిక్స్ అట్లే ఉంటాయి. కాబట్టి క్లినిక్ ఫెసిలిటీ అంటే ఏంటంటే ఆపరేషన్ థియేటర్ సపరేట్ ఉంటాయి, ఆ ఫ్రంట్ ఆఫీస్ వేరే ఉంటుంది. ఇవన్నీ వేరువేరుగా ఉండాలి. దాని ప్రోటోకాల్స్ దాన్ని ఫాలో అవ్వాలి. బేసిక్గా స్టెరిలైజేషన్ ప్రోటోకాల్స్, ఇన్స్ట్రుమెంటల్ స్టెరిలైజ్ చేసే విధానం వేరే, మన ఆపరేషన్ థియేటర్ స్టెరిలైజ్ చేసే విధానం వేరే. ఫిజికల్ ఒకటే కాదు, మనం ఎయిర్ బార్న్ బ్యాక్టీరియాని చంపేసి ఫ్యూమిగేషన్ చేస్తాము, అల్ట్రావైలెట్ రేస్ వాడతాము. ఎవ్రీడే చేయాలి అది. ఎవ్రీడే ఈచ్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఎవ్రీడే చేయాలి. చాలామంది చేయరండి. సో తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్. చాలామంది అడుగుతారు, మీరు సఫైర్ బ్లేడ్ వాడతారా, అది వాడతారా, ఇది వాడతారని. మొత్తం ట్రాన్స్ప్లాంట్లో సఫైర్ బ్లేడ్ ఒకటే వాడడం. చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. మోర్ దెన్ 30 to 50 కన్జ్యూమబుల్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ కన్జ్యూమబుల్స్ ఉంటాయి ట్రాన్స్ప్లాంట్లో. ఇవన్నీ నన్ను అడిగితే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు కూడా నేను యూఎస్ నుంచి కొంటున్నాను, కొన్ని బ్లేడ్స్ యూకే నుంచి కొంటున్నా. ఇండియాలో కొన్ని దొరకవు, ఆ లోకల్ మనం వాడినా కూడా బాగుండవు. సో అది అదర్ దాన్ మాస్క్, గ్లవ్ ఇట్లాంటివి తప్పితే ప్రెసైజ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని నాకు తెలిసినంత వరకు ఇండియాలో కొన్ని కంపెనీస్ అమ్ముతున్నారు, బాగాలేవు అవి. సో డెఫినెట్గా అది సర్జన్ చాయిస్. వేరే కంట్రీ నుంచి కొంటే డబల్, ట్రిపుల్ అయిపోతుంది కాస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే ఏ కంపెనీ ఏది వాడినా పర్వాలేదు, నో ప్రాబ్లం. కాకపోతే ఆ ఇన్స్ట్రుమెంట్స్ మంచి వాడకపోతే మీ ప్రెసిషన్ పోతుంది. మనం పేపర్ కట్ చేయాలనుకోండి, మంచి బ్లేడ్, మంచి సీజర్స్ వాడాలి. సో లోకల్ వాడితే మనకి నీట్గా ఉండదు. సో మన క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్, క్వాలిటీ ఆఫ్ సర్జరీ. ఈ సర్జరీ మామూలుగా జనరల్ సర్జరీలో ఏమవుతుందంటే మనం స్కిన్ కట్ చేసి లోపల మనం అంతా సర్జరీ చేసి లాస్ట్ కుట్లేసిన తర్వాత పైన ఉన్న ప్రాబ్లం ఒకటే మీకు కనపడుతుంది. పైన స్కిన్ ఏ విధంగా కుట్లేసామో అదొకటే తెలుస్తుంది. ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ బాగుంటే చాలు. దీంట్లో అలా కాదు. మనం పెట్టే ప్రతి ఇన్సిజను, ప్రతి పంచ్తో హార్వెస్ట్ చేసేటప్పుడు 3000 గ్రాఫ్ట్ తీసామనుకోండి, 3000 హార్వెస్టేషన్, 3000 ఇంప్లాంటేషన్, 6000 హోల్స్ మనం పెడుతున్నాం. అలాంటప్పుడు బెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి మనము. బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ వాడాలంటే సర్జన్కి మైండ్ సెట్ బాగుండాలి, క్వాలిటీ అంటే ఏదో తెలిసి ఉండాలి. ఇప్పుడు కెమెరా అనుకోండి, చిన్నది ఏదో వాడచ్చు, 5000 రూపాయల కెమెరా, మరి 2 lakhs కెమెరా ఏదో వాడతాం. క్వాలిటీ. సో ఇది ఇంపార్టెంట్ అండి. క్లినిక్ ఫెసిలిటీలో ఇవన్నీ వస్తాయి. మనకు పేషెంట్కి సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏంటి, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అనేది దీంట్లో వస్తాయి అన్నమాట. కన్క్లూజన్ ఏంటంటే చాలామంది చాలా రకాలుగా పేషెంట్ని ట్రాప్ చేస్తుంటారు. కాబట్టి నేను చెప్పిన పాయింట్ 80 to 90% కరెక్ట్గా ఉండొచ్చు. మిగతా 10% ఇంకొన్ని మీరు చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది నేను రివ్యూ చూసి వచ్చానంటారు, అవన్నీ ఫేక్ రాస్తారు. లేకపోతే ఇంకొంతమంది ఏదో అడ్వర్టైజ్మెంట్ సెలబ్రిటీని చూసి వచ్చానంటారు. అవంతా మనకి సెలబ్రిటీ ఒకరు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నంత మాత్రాన నీ ట్రాన్స్ప్లాంట్ బాగా అవుతుందని గ్యారెంటీ లేదు కదా. నీ క్వశ్చన్ పేపర్ వేరే, ఆయన క్వశ్చన్ పేపర్ వేరే. చాలామంది అక్కడ పోపులో కాలు పెడతారు. ఇంకొంత టెక్నిక్స్ పేర్లు వాడేసి ఈ టెక్నిక్ మేమే వాడతాము అని ట్రాప్ చేస్తారు. అట్లా ఏం ఉండదు. ఏ ఇన్స్ట్రుమెంట్ ఉన్నా మంచి సర్జన్ లేకపోతే సర్జరీ బాగా నడవదు. సో ఈ ఇన్స్ట్రుమెంట్లన్నీ అందరు సర్జన్లకి, అందరు డాక్టర్లకి, అందరు క్లినిక్స్కి దొరుకుతాయి. ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. కాబట్టి ఏదో ఒక టెక్నిక్ పట్టుకొని, ఏదో ఇన్స్ట్రుమెంట్ పట్టుకొని మీరు అది చేస్తారా అనడం ఫులిష్. ఇప్పుడు సఫైర్ బ్లేడ్ చేస్తారా అంటే 3000, 4000 ఇస్తే సఫైర్ బ్లేడ్ వస్తుంది. అట్లా దానివల్ల ఆ బ్లేడ్ ఒకటే ఉంటే నేను ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అవ్వదు కదా. సో బెస్ట్ టెక్నిక్స్ మీ సర్జన్ తెలిసి ఉండాలి, సర్జన్ స్కిల్ కూడా ఉండాలి. లేకుంటే ఏం ఇన్స్ట్రుమెంట్లు ఉన్నా వేస్ట్. కాబట్టి ఒక ఇన్స్ట్రుమెంట్ చూసి, ఒక టెక్నిక్ చూసి పోవద్దండి. రిజల్ట్స్ చూసి డెఫినెట్గా చూజ్ చేసుకుంటే మీకు సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా. నాట్ ఓన్లీ హెయిర్, వచ్చిన హెయిర్ న్యాచురల్ కూడా ఉండాలి. కాబట్టి
అట్లాంటి క్లినిక్స్ అలాంటి డాక్టర్స్ చూస్ చేసుకుంటే మీకు డెఫినెట్గా మీరు మంచి క్లినిక్లో ఎండప్ అవుతారు, మంచి రిజల్ట్స్ వస్తాయి.